ఏంటి సంగతులు? నాటుకోడి లేదు, మామూలు కోడి వండుదాం. వాల్మార్ట్లో కొనుక్కొచ్చా. 3 కిలోలు ఉంది. స్కిన్ అది తీసి క్లీన్ చేద్దాం ఫస్ట్. స్కిన్ తీసేసాము, ఒకసారి అంతా కాలుద్దాం. నాటుకోడి కాదు అయినా కానీ కాల్చడం ఎందుకు అంటే ఒక టైప్ ఆఫ్ ఒక రకమైన ఫ్లేవర్ వచ్చింది. వాల్మార్ట్ అయినా సరే. దీనికి మామూలుగా నాటుకోడికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది టేస్ట్లో. ఇవి బోన్స్ మెత్తగా ఉంటాయి, తింటంటే బోన్స్ కరకరలాడాలి. నాటుకోడికి మళ్ళీ రప్పా రప్పా సౌండ్ రావాలి తింటంటే. ఈ అట్ట రావు, అదే ఫీలింగ్ ఉండదు అబ్బా. కట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఆలివ్ ఆయిల్ కొంచెం చాలు. ఎక్కువ వేసామా? చాలే. ఓకే, ఇగో స్టాండర్డ్ సామాను. కరివేపాకు, దీంట్లో ఉల్లిపాయలు వేసేయాలి అంతే. రెడీ ఉల్లిపాయలు. ఓకే, ఏయ్ పొడు పొడు ఎగిరిపోతున్నాయి లేకపోతే. మీరు కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోండి. ఏయ్ ఇప్పుడు దీంట్లో ఉప్పు ముందే వేయాలన్నమాట. మూత పెట్టేద్దాం. ఉల్లిపాయలు కొంచెంసేపు ఉడికిన తర్వాత మసాలాలన్నీ వేసేసి చికెన్ వేసేసి మూత పెట్టేయడమే. కాసేపటికి మంచిగా ఉడకాలన్నమాట. చూపిస్తా చూడు. ఇదిగో ఇట్లా నలుగుతూ ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలి కాసేపుకి ఒకసారి. ఎందుకంటే ఉల్లిపాయలు తొక్కులకు మళ్ళీ ఉన్నాయి కదా, సరిగ్గా ఉడకవు. అయితే దీంట్లో ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్టు అవన్నీ వేసేద్దాం. మనం వేసేది 3: కారము, ధనియాల పొడి, అల్లం చిన్నులపాయ పేస్టు. ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా. ధనియాల పొడి అన్నీ హోమ్ మేడే తెలుసుగా, బయట అస్సలు చండాలంగా ఉంటాయి టేస్ట్. కారం, తిప్పుదాం.
ఈ మిక్స్ చాలా ముఖ్యం. ఇక్కడ అటు ఇటు అయిందంటే కూర మొత్తం పాడైపోయింది. ఏంటి కొంచెం ఆయిల్ పట్టింది, కొంచెం ఆయిల్ వేద్దాం. చాలే. మసాలా మంచిగా ఉడికిన తర్వాత చికెన్ వేసేస్తాం అంతే. జస్ట్ ఒక 5 నిమిషాలు అంతే. ఓకే, మంచిగా ఉడికిపోయింది. చికెన్ వేసేద్దాం. మంచిగా మళ్ళీ మిక్స్ అనమాట. అట్లా ఆగు, కెమెరా పక్కన పెట్టి దీని సంగతి చూద్దాం. ఒక 10 నిమిషాలు అయినట్టుంది, చూద్దాం. టమాటా చూసారు ఎట్ట అయిపోయిందో, పెట్టంటే నలిగిపోయింది. దానికి మళ్ళీ కత్తి పట్టుకొని నాజుగ్గా టమాటాలు కోసి కొంచెం టైట్గా తిరుగుతుంది. కొంచెం అయిన తర్వాత కొంచెం వాటర్ పోస్తాం కదా, ఇంకా జ్యూస్ వచ్చేటప్పుడు. సారీ, వాటర్ పోద్దాం. మంచిగా ఉడుకు పట్టింది కదా, ఇప్పుడు వాటర్ పోయాలి. ఎన్ని వాటర్ ఎందుకు, మనకి పులుసుకు మళ్ళీ కావాలి. ఆ పులుసులో కలుపుకొని తింటుంటే ఉంటుంది టేస్ట్. ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కారం చూసి అన్నీ కరెక్ట్ ఉంటే మళ్ళీ మూత పెట్టేస్తాం అన్నమాట. ఇప్పుడేం గెలకదు. ఆ సౌండ్ విన్నారా? మంచి మ్యూజిక్కు మళ్ళీ లేదు. ఒకసారి ఉప్పు కారం చూసేసి మూత పెట్టేద్దాం. సబ్జెక్టు సరిగ్గా తెలిస్తే సామాన్లు అన్నీ కరెక్ట్గా పెడతాయి. ఎలా వండినా బాగానే ఉంటుంది. వండటం సరిగ్గా రాక మంచిగా కత్తి తీసుకొని నీట్గా పద్ధతిగా కోసి ఏం లాభం చెప్పు. ఉల్లిపాయల్ని టమాటాలని కసా బిసా నలిపి వండితేనే టేస్ట్. మీరు నమ్మితే మీ ఇష్టం. మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి చూడండి. ఉడుకమ్మా ఉడుకు. ఈ మధ్య గమనిస్తున్న మెట్రో కల్చరు మరీ ఎక్కువైపోతుంది. మెట్రో కల్చర్ అంటే మోడ్రన్గా ఉండటం, ముఖ్యంగా తినే ఐటమ్స్. నోరు తిరగని రకరకాల పేర్లన్నీ కనపడుతున్నాయి మెన్యూలో. ఏందో వండే వాళ్ళకన్నా తెలుసో లేదో కూడా నాకు అర్థం కాదు. రెస్టారెంట్స్లలో ఇప్పుడు వాటిని తినద్దు అనట్లేదు, సరదాగా ఎప్పుడన్నా ట్రై చేస్తే పర్లేదు. మన స్టాండర్డ్ నాటు ఐటెంలు ఎలా మర్చిపోతాం మనం? ఇందులో కదా అసలు సిసలు టేస్ట్ ఉండేది. ఆ చికెన్ లెగ్గుల్లోనే 150 పేర్లు.
ఎందుకు కాల్చటానికి అవన్నీ తినటానికి పనికిరావు, పీకటానికి పనికిరావు. ఎవరన్నా గెస్ట్లు రాబోయే ముందు మంచి స్మెల్ ఉన్న క్యాండిల్ వెలిగించి పెడితే ఇంట్లో భలే ఉంటుంది. ఇంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా తీసేసింది. డ్రైవింగ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చాలా రోజుల నాడు 2014-15 టైంలో నాకే ఒక విషయం అయింది. ట్రిప్లో 5 ఉన్నాం. అందులో ఒకడు అప్పుడే బండి నేర్చుకున్నాడు. ఆ విషయం నాకు అప్పుడు తెలియదు. తెలిసింటే అసలు ఆయన అక్కడ కూర్చోబెట్టేవాడిని కాదు డ్రైవర్ సీట్లో. నాకు ఆ రోజే పరిచయము. నేను నడుపుతా అని చెప్తే సరే ఆడు నడుపుతున్నాడు కదా అని చెప్పి మామూలుగా నేను షార్ట్ గన్ సీట్లో ఉంటా. షార్ట్ గన్ సీట్ అంటే డ్రైవర్ పక్కన సీట్ని షార్ట్ గన్ సీట్ అంటారు. అక్కడ కూర్చుంటా మామూలుగా. ఆ రోజు ఎందుకో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఏదో డాక్యుమెంటరీలు వీడియోలు చూసుకుంటా 15-20 గంటలు డ్రైవింగ్ వెనకాల కూర్చొని ఉన్నా. వాడు బండి తోలుతున్నాడు. మన హైవే మీద 2 లేన్లు ఉన్నాయి. రివర్స్ ట్రాఫిక్ 2 లేన్లు ఉన్నాయి. రివర్స్ ట్రాఫిక్ అలా వస్తుంది కదా. హైవే మీద ఏదో రిపేర్ అవుతుంది అవతల సైడ్ అని చెప్పి అక్కడ రోడ్డు బ్లాక్ చేసేసి మన రోడ్డు 2 లేన్లు ఉన్నాయి కదా మన రోడ్లో, పక్క లేని రివర్స్ ట్రాఫిక్ చేశారు. అలాంటప్పుడు ఏం చేయాలి? బండి తోలేటప్పుడు మన ముందు బండి కనుక స్లోగా వెళ్తుంటే ఎంతసేపటికి వెళ్ళకపోతే ఎదురుగా ఏమీ లేనప్పుడు పక్క లేన్లోకి వచ్చి తొక్కి దాటుకొని మళ్ళీ రైట్ లేన్లోకి వచ్చేయాలి. అవునా? అలా వెళ్దామని చెప్పి వాడు వచ్చి నార్మల్గా నడుపుతున్నాడు. షార్ట్ గన్ సీట్లో ఉన్నవాడు చూడాలి కదా ఏం జరుగుతుంది, వీడు ఎట్ట నడుపుతున్నాడు, రోడ్డు కండిషన్స్ ఏంది అంతా ఒక లుక్ వేయాలి కదా. ఆడికి తెలుసు వీడికి కొత్త అని చెప్పి ఫోన్ చూసుకుంటా పిసుక్కుంటూ కూర్చున్నాడు. నాకేమీ తెలియదు, వెనకాల కూర్చొని ఉన్నా. అంతే నడుపుతున్నాడు. సర్లే అని చెప్పి నేను ఒట్టిగిట్ట ముందుకు చూస్తే వచ్చేస్తుంది ఆయిల్ ట్యాంకర్ మీదకి. వీడు నార్మల్గా నడుపుతున్నాడు. ఒరే తొక్కురా. ఇప్పుడు వాడిని మరీ భయపెట్టామనుకో ఆడు అక్కడ ఆపేస్తాడు. సరే నాకు ఏం చేయాలో ఒక సెకండ్ అర్థం కాలేదు. అడిగి చెప్పేవారు వెహికల్ వస్తుంది, స్టాప్ చేసి స్లో చేసుకో అని మెల్లగానే చెప్తున్నా. స్లో చేసుకోమని చెప్తే ఈలోపు రియాక్షన్కి టైం లేదు. 4-5 సెకండ్ల కన్నా ఎక్కువ లేదు. ట్యాంకర్ రోడ్ దగ్గరికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్లు 20 ఫీట్ల దగ్గరికి వచ్చి పక్కకి వెళ్ళిపోయాడు. ఆ పక్కన ఏ చెరువో లేకపోతే లోయనో ఏమీ లేదు. రోడ్డు షోల్డర్ అంటే పక్కన ఎడారిలో కొడుతున్నాము, అందులోకి వెళ్ళిపోయాడు. వీడికి భయం వేసేసింది. ఏం చేయాలో వీడికి అర్థం కాలేదు. బండి ఆపేసాడు రోడ్డు మీద. వెనకాలన్న ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. సరే పక్కకు వచ్చిన తర్వాత సైడ్కి తీసి బండి వాడిని అడిగితే ఏంద్రా అంటే నాకు తెలియదు అంటే క్యాలిక్యులేషన్ చేసుకోలేకపోయాడు. ముందు వెహికల్ ఎంత దూరంలో ఉంది, మనం తొక్కేసి ఎలా వెళ్ళిపోవాలి, చిన్న విషయాలు ఇలా ప్రాణాలని దెబ్బతీసేస్తాయి అన్నమాట. కారులో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ ఇది అదనమాట. అయితే ఇటువంటి విషయమే మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఇంకో విషయం చెప్తా. 2009లో అమెరికాలో ఉన్న న్యూజెర్సీ రాష్ట్రంలో ఒక పైలట్, 2 పైలట్లు ఉన్నారు బండిలో, ఫ్లైట్లో విమానంలో 150 మంది ప్యాసింజర్లు ఉన్నారు. 150 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బండి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఒక ఇంజన్లోకి పిట్టలు వచ్చి కొట్టేసినాయి. ఇమీడియట్గా రెండో ఇంజన్ కూడా కొట్టేసినాయి. పిట్టలు వచ్చి పగిలిపోయినాయి అనమాట 2 ఇంజన్లు. అటువంటి టైంలో 150 మంది పైలట్లు ఉన్నారు. పైలట్కి అర్థమైపోతుంది విమానం ఇంకా ఎక్కువ దూరం వెళ్ళదు, కాసేపట్లో పడిపోయింది. ఇమీడియట్గా ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఫోన్ చేశాడు. ఇది పరిస్థితి అని చెప్తే నియరెస్ట్ ఎక్కడ ఉంది అని చెప్తే ఆ టైంలో చూడండి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ రియల్ ఫుటేజ్ మూవీ కూడా ఉంది. మూవీ పేరు సల్లీ, టామ్ హ్యాంక్స్. సూపర్ ఉంటుంది మూవీ, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ టైంలో రియల్గా రిలీజ్ అయిన ఫుటేజ్ ఉంటుంది కదా, FBI రిలీజ్ చేసిన రియల్ ఫుటేజ్. ఆ ఫుటేజ్ చూస్తే ఆ పైలట్ ఎట్ట మాట్లాడుతున్నాడు తెలుసా? 2 ఇంజన్లు పోయినాయి అంటే మన లాంగ్వేజ్లో మార్చి చెప్తున్నాను నేను. ఏ మాత్రము భయము లేదు, ఏ మాత్రము ప్యానిక్ అంటే భయపడిపోయి వణికిపోయి డిసిషను ఎప్పుడైతే అలా అయిద్దో ఆయన కంట్రోల్ చేయలేడు. ఇంకా అలా భయపడితే ఎంత కూల్ ఉంటాడంటే 2 ఇంజన్లు పోయినాయి, విమానం పడిపోతుంది. 2 ఇంజన్లు పాడైపోయినాయి,
మేము అర్జెంటుగా ఎక్కడికన్నా తిప్పాలి, అర్జెంటుగా మాకు చెప్పండి అని ఎంత కూల్గా మాట్లాడుతున్నాడు అంటే ఎంత నేర్చుకున్నానో తెలుసా నేను ఆ ఒక్క క్లిప్పుతోటి. వినటం వేరు, విని నేర్చుకోవటం వేరు. వాళ్ళు పలానా ఎక్కడికో చుట్టుపక్కల ఉన్న ఇంకో ఎయిర్పోర్ట్కి వెళ్ళమని చెప్తారు, అక్కడ దాకా వెళ్ళదు బండి. ఆయన ఏమంటాడు తెలుసా, అక్కడ దాకా వెళ్ళట్లేదు, నేను నదిలో ముంచేస్తున్న విమానాన్ని. నదిలో ల్యాండ్ చేశాడు, 150 మంది ప్రాణాలు కాపాడాడు. ఆ టైంలో భయపడితే ఆయన అదంతా చేయలేడు. ఇంకో ఉదాహరణ చెప్తా. రోడ్డు మీద ఇంకోసారి నేను నా ఫ్రెండ్ ఇద్దరమే ఉన్నాం, బండిలో నడుపుతున్నాము. ఎప్పుడైతే మేము కొండల్లో ఇట్లా డ్రైవ్ చేస్తున్నామో సడన్గా ఒక జింక ఆల్మోస్ట్ గుద్దేసామో అనుకున్నాం. పక్కనోడికి హార్ట్ అటాక్ వచ్చి ఎంత పెద్ద అరుపు అరిచాడంటే, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఆ అరిసిన అరుపుకి అసలు పోతారు. నేనున్న డ్రైవర్ సీట్లో ఏమి చలనం లేదు మన దగ్గర, నార్మల్గా వెళ్తుంది. ఇదంతా ఒకవేళ వాడే డ్రైవర్ సీట్లో ఉండి అది జరిగి ఉంటే ఈ బ్రేకులన్నా వచ్చేవాడు, లేకపోతే తీసుకెళ్ళి ఏ పక్కనున్న లోయలోకే పెట్టి బొంద పెట్టేవాడు. ఎప్పుడైనా సరే నేను మళ్ళీ చెప్తున్నా, నేను చాలా వీడియోలో మాట్లాడతా, బ్రెయిన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం భయపడితేనే భయం, అనవసరంగా భయపడకూడదు, భయపడే వాటి దగ్గర భయపడాలి. సరేలే, ఒకసారి దాని సంగతి చూద్దాం పద. అయిపోయింది. ఎప్పుడైతే ఆయిల్ తేలిందో కథం అయిపోయిందనమాట. ఈ సౌండ్ చూడు, ఆ ఉడికే సౌండ్ వింటే నాకు మా ఇల్లు గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు మా ఇంట్లో ఇట్లా చికెన్ వండితే ఈ సౌండ్ వస్తుంటే ఎట్టనో ఉండేది నాకు. అంటే ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు రెడీ అయిపోద్దా. అయిపోయింది. ఇప్పుడు దాంట్లో కొత్తిమీర, బాబా ఏం వాసన, ఏం స్మెల్ అసలు. ఇది తొందరగా ఉడికిద్ది, నాటుకోడి అయితే కొంచెం టైం పట్టిద్ది, కానీ ఇందులో ఒకటి వాటర్ కంటెంటే కదా. అది చూసారు ఎలా ఉందో, అది టేస్ట్ ఇట్లా ఉండాలి. కోడి అంటే మాడిపోయినట్టు ఫ్రై చేయడం కాదు. ఎప్పుడెప్పుడైతే చిన్న చిన్న వాటికి కూడా పెద్దగా ఫీల్ అయిపోతూ ఉంటారో, లేకపోతే ఎక్కువ భయపడిపోతూ ఉంటారో, నేనైతే అటువంటి వాళ్ళకి బండి కూడా ఇయ్యను, సమస్య లేదు. కింద పడి గిలగిలగిలగల కొట్టుకొని ఈడిసినా కానీ ఇయ్యను బండి. ఎందుకంటే అటువంటి వాళ్ళని నేను నమ్మను. వాళ్ళకి తెలవకుండానే మన అందరినీ ఫ్రీ టికెట్ ఇచ్చి పైకి పంపిస్తారు వాళ్ళతో పాటు. చూడండి, జేక్ సల్లీ మూవీ, టామ్ హ్యాంక్స్. అమెజాన్ డెలివరీకి వచ్చింది, ఇప్పుడే వద్దాం. ఏమై ఉంటుంది, ఒక గెస్ చేయండి. బాడీ స్ప్రేలు. ఎక్కువ డ్రైవింగ్ కొడతా ఉంటాం కదా, ఎండాకాలం, బిగ్ పర్సనాలిటీ, మీట్ ఎక్కువ తింటాము, ఇన్ని క్వాలిటీలు ఉన్నప్పుడు బాడీ స్ప్రే లేకుండా బయటికి వెళ్ళేదే లేదు. బాడీ స్ప్రే ఎప్పుడైనా సరే బట్టల మీద కొట్టద్దు. దీని పేరులోనే ఉంది బాడీ స్ప్రే అని. ఇది ఏంటంటే మంచి స్మెల్తో పాటు బాడీలో నుంచి వచ్చే బ్యాడ్ ఆర్డర్, బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట. బాడీ మీద కొట్టాలి, ఒట్టిగా పెట్టలేదు దానికి బాడీ స్ప్రే అని చెప్పి. బాడీ బ్యాడ్ స్మెల్ రావడానికి కారణము మన బాడీలో నుంచి వచ్చే బ్యాక్టీరియా. షర్ట్ మీద కొట్టుకుంటే
పనిచేయదు. బ్యాక్టీరియాని చంపేసిద్ది, మంచి స్మెల్ ఉంచిద్ది అనమాట. మనకున్నది ఒకటే లైఫ్, 150 సార్లు పుట్టాం మనం. దాన్ని ఎంజాయ్ చేయడం రావాలి. మన లిమిట్స్ ఏందో మనకి తెలవాలి. మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేసేయగలమా లేదా అని చెప్పి క్యాలిక్యులేషన్లు వేసుకోవాలి, చేసేయాలి అంతే. అంటుంటారు కదా, అన్నా ఫుల్ ఎంజాయ్ చేస్తావు నువ్వు అని చెప్పి. చేస్తాను. ఎంజాయ్ చేయడం కూడా రాకపోతే ఎందుకు చెప్పు. చదువుకునే రోజుల్లో, చదువు అయిపోయిన తర్వాత యూఎస్ వచ్చిన కొత్తలో చాలా స్ట్రగుల్ అయ్యాం. అవ్వకుండా ఎవరు ఉండరు. అన్నం పెట్టేసుకుందాం. అది ఇట్లా ఉండాలి కూర అంటే. చూడు ఎట్లా ఉందో అసలు. ఈ పులుసుతో తింటే ఉంటుంది. లెగ్గులయ్యి, లెగ్గు ముక్క పుహారైనట్టుంది లెగ్గు ముక్కకి. రెడీ. నాటుకోడి పులుసు, మటను, వుడ్డు, పెట్రోలు, మామూలు స్మెల్లు కాదు ఇవన్నీ, గన్ పౌడర్ స్మెల్. ఇప్పుడు పాట్లాక్ సరదాగా ఫ్రెండ్స్ అందరూ దగ్గర కూర్చొని, లేకపోతే ఆఫీసుల్లో, లేకపోతే పిక్నిక్లు, ఎప్పుడైనా ఫ్రెండ్స్ అందరూ కలిసి వండి వాళ్ళకి తీసుకొని వచ్చి ఒక దగ్గర పాట్లాక్ మళ్ళీ చేస్తారు కదా. అటువంటిప్పుడు నాకు చెప్తా ఉంటారు, ఒరే బాబు నువ్వు తినే కారం తీసుకురా మాకురా అని చెప్తారు. ఈయన ఇంతే తీసుకెళ్తా. ఎందుకంటే పాట్లాక్ అంటే మనం ఏం తింటున్నాము, మన ఫుడ్ హ్యాబిట్స్ ఏంది, మన వంట ఏంది, మనం ఎలా ఉంటున్నాము, రిప్రజెంటేషన్ అన్నంలో, కూరలో అవన్నీ అవతల వాళ్ళకి తెలవాలి అంటే వాళ్ళకి నచ్చినట్టు వండుకొని తీసుకెళ్తామా, మనకి నచ్చింది వండుకొని తీసుకెళ్తామా? మనకి నచ్చింది వండుకొని తీసుకెళ్తాం. అంతే. కారం ఎక్కువ వేసి తీసుకెళ్తా. కొంతమంది తినలేరు, నాట్ మై ప్రాబ్లం. ఇలా పులుసులతోటి తింటే లివరు, ఎప్పుడైనా సరే ఏదైనా మీట్ తింటున్నాం అనుకో, మీట్ అంటే ఏందో ఒక యానిమల్, నాకు యానిమల్ తింటుంటే యానిమల్లో ఉండే పోషకాహారాలు, వైటమిన్స్, ఐరన్, కాపర్, మినరల్స్ అన్నీ కూడా ఆర్గాన్స్లోనే ఎక్కువ ఉంటాయి. అందుకే ఒక జంతువు ఏదన్నా యానిమల్ని తినేటప్పుడు ఫస్ట్ ఆర్గాన్స్ని తినేసిద్ది. బయట ఉంటే పద్ధతి, ఇంట్లో ఉంటే తెలుసుగా. సర్లే కానీ సాయంత్రం మన ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ లాస్ ఏంజలీస్ వస్తున్నాడు. ఎవరో అర్థమైందిగా. కానీ మరి వీడియో స్టార్ట్ చేసి మన వీడియోలకు వచ్చిన లేటెస్ట్ కామెంట్లు, మన రాక్షసాలజీ బ్యాచ్, రఫ్ అండ్ టఫ్ బ్యాచ్ ఏం కామెంట్లు పెట్టారో చూస్తా.